ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ రక్షకుడైనటువంటి యేసు ప్రభు శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, మానవులను ప్రేమిస్తూ ఉన్నాడు. God loves us so much. Jesus is a loving God. His kindness endures forever. Is God of mercy and kindness. ఈ ప్రపంచానికి తెలుసు. ఆయన దేవుడు ఈ ప్రపంచాన్ని, మానవ జీవితాన్ని ప్రేమిస్తానే ఉన్నాడు. హిజ్ లవ్ ఫిల్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఆయన ప్రేమ ఉంచబడింది. ఈ ప్రపంచం అంతా నింపబడింది. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా చెప్పబడుతుంది. ఈ ప్రపంచంలో అనేక మంది ప్రజలు ఎక్కువగా సంతోషించి ఆనందంగా ఉండి, అభివృద్ధితో ఉండి, పాజిటివ్ మైండ్ సెట్తో, విశ్వాసంతో బ్రతికి వాళ్ళ కంటే దర్శనం లేకుండా, గురి లేకుండా, దేవుని యొక్క నీతిని గ్రహించకుండా, జీవితంలో గౌరవ మర్యాదలు, డిగ్నిటీ లేకుండా బ్రతికే వారు చాలామంది ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. వారి ఆలోచన ఎలా ఉంటుందంటే, బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది, ఏం తిందాము, ఏం తాగుదాము, ఎలా బ్రతుకుదాం, ఎలా సంపాదించుకుందాం అంటూ పాజిటివ్గా ప్రయత్నాలు చేయరు, కానీ పాజిటివ్గా జ్ఞానం పొందుకుని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయరు. కానీ నెగిటివ్ ఆలోచనలతో వాళ్ళు వర్రీడ్ సిచ్యువేషన్స్లో బ్రతుకుతూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు, విచారంతో బ్రతుకుతూ ఉంటారు, వ్యర్థంగా బ్రతుకుతూ ఉంటారు. ఇటువంటి వారిని దేవుడు ప్రేమించి వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. ఎవరికి? దోస్ హూ వర్రీడ్ అబౌట్ వాట్ టు ఈట్, వాట్ టు వేర్, వాట్ టు డ్రింక్, అండ్ థింకింగ్ అండ్ వ్యాపరింగ్ విత్ నెగిటివ్ మైండ్ సెట్స్. దర్శనం లేకుండా, గమ్యం లేకుండా, గురి లేకుండా, జ్ఞానం లేకుండా, దేవుని యొక్క నీతి లేకుండా, దేవురెవరో కూడా తెలియకుండా, జీవితం యొక్క విలువలు తెలియకుండా, దేవుని యొక్క ఉద్దేశం తెలియకుండా, జీవిత నిర్మాణం తెలియకుండా ఇలాగా వర్రీ అవుతున్నటువంటి ఈ యొక్క జీవితాల కొరకు, ఈ యొక్క ప్రజల కొరకు దేవుని యొక్క వాక్యము చెప్పబడుతూ ఉంది. మొట్టమొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకండి. మత్తయి సువార్తలో 6:33 ఈ వచనం చెప్పబడింది. ఆయన రాజ్యాన్ని ఎదిగినప్పుడు, నీతిని ఎదిగినప్పుడు మానవ జీవితాలు బలపరచబడతాయి, మానవ జీవితాలు అవసరాలు తీర్చబడతాయి, మానవ జీవితాల్లో అభివృద్ధి వస్తుంది, మానవ జీవితాలు కట్టబడతాయి, నిర్మించబడతాయి. ఇది దేవుని యొక్క నిర్మాణ విధానం, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. ఈ మానవ జీవితాలకి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చారు, ఒక గురినిచ్చారు, గమ్యాన్ని ఇచ్చారు. దానిని నిర్మాణం చేసుకుని అభివృద్ధి పొంది పెంపొందించుకునేటువంటి జ్ఞానాన్ని కూడా ఇనిషియల్గా దేవుడు మానవునికి, మానవ వ్యవస్థకి ఇచ్చారు. మానవ జీవితంలో కుటుంబం ఒక గొప్ప వ్యవస్థ అయితే, ఈ కుటుంబ వ్యవస్థ నుంచి సమాజము, సమాజం నుంచి దేశము, దేశం నుంచి ప్రపంచము నిర్మించబడింది. అంటే దేవుని యొక్క నీతి వలన, దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి నిబంధన వలన, దేవుని యొక్క ఆలోచన విధానం వలన మాత్రమే
అందుచేతనే దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగానే, దేవుని యొక్క నీతికి, న్యాయానికి అనుగుణంగానే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి రాజ్యాంగాలు చేయబడతాయి, చట్టాలు చేయబడతాయి, నిబంధనలు చేయబడతాయి. వాటికి దేవుని యొక్క వాక్యమే, దేవుని గ్రంథమే, దేవుని యొక్క ఆలోచన విధానమే ఉదాహరణ. గాడ్ లవ్స్ us so much. He is kind-hearted Father, గ్రేసియస్ ఫాదర్, కృపగల దేవుడు. మనుషుల్లాంటి వాడు దేవుడు కాదు. ఈజ్ నాట్ లైక్ హ్యూమన్ బీయింగ్, ఈజ్ నాట్ లైక్ మ్యాన్. ఈజ్ గాడ్. ఈజ్ ఐడెంటిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్. దేవుడు నీతి న్యాయములు జరిగించే దేవుడు. ఈ నీతి న్యాయములు మానవ జీవితంలో జరిగించినప్పుడు మానవునికి రక్షణ, అభివృద్ధి, విడుదల, సంతోషము, సమాధానం అని దేవుడు చెప్తున్నాడు. ఈ చింతించేటువంటి సమాజంతో దేవుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు మొట్టమొదట ద ఫస్ట్ ఈజ్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్. ఆయన రాజ్యాన్ని, నీతిని మొట్టమొదటి మీకు వెతకండి. అప్పుడు మీకు అన్నియు ఆల్ షాల్ విల్ బి యాడెడ్ అంటు యూ. దిస్ ఈజ్ అ గ్రేటెస్ట్ మోటివేషన్ కదా, మంచి సమాధానం కదా, మంచి విజ్ఞానం కదా. ప్రియా దేవుని యొక్క కుమార్తె, దర్శనాన్ని దేవుడు మానవ జీవితానికి ఇచ్చాడు, ప్రణాళిక ఇచ్చాడు. దానికి కావలసినటువంటి యాక్షన్ ఓరియంటెడ్ పవర్ని నీ జీవితంలో దేవుడు ఉంచారు. అసలు మనం తెలుసుకుందాం, నీతి అంటే ఏమిటి, రాజ్యం అంటే ఏంటి. రాజ్యము, దేవుడు సృష్టికర్త అయితే, ఆయన రాజు అయితే, ఆ రాజ్యానికి ఆయన కొన్ని ఆజ్ఞలు ఉంచారు. ఆ రాజ్యంలో ఆయన సృష్టించిన ప్రజల కొరకు ఆయన ఆజ్ఞలు, ఆయన నిబంధనలు, ఆయన వాగ్దానములు పాటించటమే నీతికి లోబడటం. ఆ నీతిని జరిగించినప్పుడు న్యాయం జరుగుతుంది. ఆ నీతిని జరిగించినప్పుడు క్షేమము, అభివృద్ధి, విడుదల, రక్షణ. ఈ లోకంలో మనం ఎలాగైతే న్యాయశాస్త్రాలకి, చట్టాలకి, ప్రభుత్వాలకి లోబడినప్పుడు మనకు ఎలాగైతే రక్షణ వస్తుందో, ఫిజికల్ ఎగ్జాంపుల్గా ప్రకృతికి లోబడినప్పుడు, దేవునికి లోబడినప్పుడు అదే విధంగా న్యాయం జరుగుతుంది. న్యాయం అంటే నీతిని జరిగించటం న్యాయము. నీతిని జరిగించడంటే దేవునికి ఆజ్ఞలకు లోబడటము. ఆజ్ఞలు అంటే మనకు తెలుసు, పాత నిబంధన గ్రంథంలో దేవుడు మొట్టమొదటగా రాతి పలకల మీద తన వ్రేలి చేత రాసి మోసేకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా అనేక ఆజ్ఞలు ఉన్నాయి. అంటే స్పిరిచువల్ కమాండ్మెంట్స్ కానీ, ఫిజికల్ కమాండ్మెంట్స్ కానీ, వెల్ఫేర్ కమాండ్మెంట్స్ కానీ చాలా ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటివి మత్తయి సువార్త 22 అధ్యాయము 34 నుంచి 40 వచనాల వరకు చదువుకుంటే, నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో సేవించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని వ్రాయబడి ఉంది. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుని యొక్క ఆజ్ఞలు జరిగించినప్పుడు దేవుని యొక్క చిత్తము నెరవేరుస్తున్నాము. దేవుని యొక్క చిత్తము నెరవేర్చినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క చిత్తము మనం చేసినప్పుడు, నెరవేర్చినప్పుడు, ఆజ్ఞలు లోబడినప్పుడు మనం రక్షించబడతాము, మనకి సమకూర్చబడతాయి, మన జీవితంలో అభివృద్ధి వస్తుంది, మనము పోషించబడతాము, మనము జీవిస్తాము. ఈ జీవన నిర్మాణంలో మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తారు.
దేవుని నీతి పాటించకుండా మనము ఈ లోకంలో విజయాన్ని ఆ, ఆ, పొందలేము. ముఖ్యంగా ఆత్మీయంగా కూడా విజయాన్ని మనం పొందలేము. దేవుని మనము సంతోషపెట్టలేము. దేవునికి మహిమకరంగా ఉండలేము. దేవునికి ఆజ్ఞలకు లోబడటమే ఆయన నీతిని జరిగించడం. దేవుని యొక్క నీతి అంటే ఏంటి? తింటూ తాగుట దేవుని రాజ్యం కాదు. కానీ ఇప్పుడు తినటం తాగటం ఈ లోక పరిస్థితులు, ఈ లోక ఆలోచనలతో దేవుని యొక్క రాజ్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలు లేదు. దేవుని రాజ్యం అనగా తింటూ తాగటం కాదు, కానీ రక్తమాంసాలు దేవుని స్వతంత్రించుకోలేవు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని యొక్క రాజ్యం అనగా సంతోషము, సమాధానము, పరిశుద్ధాత్మని అందలి ఆనందము. దేవుని నీతిని జరిగించేవాడు, దేవుని యొక్క రాజ్యానికి లోబడే వాని జీవితంలో, కుటుంబంలో, ఆ సమాజంలో, ఆ దేశంలో, ఆ ప్రపంచంలో శాంతి, సమాధానం, ఆనందము, సంతోషము, అభివృద్ధి, ఐశ్వర్యము. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించటమే దేవుని యొక్క నీతి జరిగించటము. దేవుని యొక్క నీతి జరిగించినప్పుడు న్యాయము జరిగించిన వాళ్ళం అవుతాము. ప్లీజ్ రిమెంబర్, ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ, మానవ జీవితానికి దేవుడు ఒక నియమాన్ని, నీతిని ఇచ్చారు. కుటుంబ జీవితానికి ఒక నియమాన్ని, నీతిని ఇచ్చారు. ఈ నీతిని, నియమాన్ని జరిగించడం వలన ఈ ప్రపంచ నిర్మాణము జరిగింది. ఈ నీతి, న్యాయము జరగనప్పుడు ప్రపంచ నిర్మాణము పతనం అవుతుంది, నాశనం అవుతుంది. కుటుంబ వ్యవస్థ నుంచి సమాజము, దేశము, ప్రపంచము వరకు మానవ జీవితము అంతమవుతుంది. మానవ జీవితాల్లో నీతి, న్యాయము జరిగించుట ప్రాముఖ్యత. నీతి, న్యాయములు లేకుండా మానవ వ్యవస్థ లేదు. మానవ వ్యవస్థకు, కుటుంబ వ్యవస్థకు దేవుడు నీతి న్యాయములను ఇచ్చి ఆశీర్వదించాడు. ఈ నీతి న్యాయములు జరిగించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకున్నప్పుడు కుటుంబ వ్యవస్థ అభివృద్ధి, సమాజంగాను, దేశంగాను, ప్రపంచంగాను ఈ దినాన్ని మనం చూస్తున్నాము. గాడ్ క్రియేటెడ్ వన్ మ్యాన్ అండ్ ఉమెన్. మొట్టమొదటి దేవుడు ఒకే మనిషి నుంచి స్త్రీని తీశాడు. ద వన్ మ్యాన్ బిగన్ టు గ్రో ఇన్ టు మెనీ ఎథనిక్ గ్రూప్స్. ఒక మనిషి అనేక జాతులుగా అవటం, ప్రపంచంగా అవటం ఈ దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. జస్ట్ బిలీవ్ ద జీసస్, ద గాడ్ ఈస్ బిగినింగ్ అండ్ ఎండింగ్. బైబిల్ ఉంది, ఆల్ఫా అండ్ ఒమేగా. అదే క్రీస్తు వారు చెప్తారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, ఆది అంతమునై ఉన్నాను. ఐ ఆమ్ ది ఫస్ట్ అండ్ ది లాస్ట్ అని చెప్తూ ఉంటారు. దేవుని నీతిని జరిగించడం వలన, దేవుని న్యాయం జరిగించడం వలన మనం దీవించబడతాం, మనం ఆశ్రయించబడతాం, మన అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, నీకు వందనాలు. ఈ వాక్యం విన్నటువంటి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, విడుదలను గ్రహించండి, విజయం అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని చెప్పడానికి నాకు నీ కృప చూపినందుకు నీకు వందనాలు ప్రభువా. అనేకమైనటువంటివి ఇటువంటి వీడియో చేసి నీ వాక్యమును బోధించి, ఉపదేశించి ప్రజలకు దీవెనకరంగా ఉండేటట్లుగా నన్ను వాడుకోమని, విన్నటువంటి వాక్యం ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని, విడుదలను గ్రహించమని, ఆశీర్వదించమని, దీవించమని, ఫలింపు దయచేయమని, అభివృద్ధిని గ్రహించమని. నాయన, నలుగుతూ బాధపడుతూ ఉన్నటువంటి వారిని, దురాత్మ శక్తుల ప్రభావంతో బంధించబడినటువంటి వారిని విడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.